త్రిశక్తుల పరిణయ మహోత్సవం ఆహ్వానాన్ని అందుకోండి. ఎప్పుడంటే 19/5/2024 సాయంకాలం 6 గంటలకి, ఆదివారం, సెలవు దినం కూడా మీకు. అమ్మ అంటే జన్మకు రక్త సంతకం. అమ్మ అంటే నిరుపమాన త్యాగానికి సంకేతం. నేల మీద కుటుంబాలకు మార్గదర్శి మన అమ్మ. తన ఒడిని బడి చేసి నడిపించేది అమ్మ. సాధారణ తల్లి విషయమే ఇలా ఉంటే, ఇందరి తల్లులను కన్న తల్లి, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆ అంతరంగం ఎలా ఉంటుంది? సృష్టి నిర్మాణంలో పెద్దమ్మ పాత్ర ఎంతో పెద్దది. ఆదిలో విశ్వకుటుంబాన్ని నిలపడానికి ఎంతగానో శ్రమపడి ఉంటుంది. అందుకు తన నుండి పార్వతిని, సరస్వతిని, లక్ష్మీదేవిని సృజించి తాను అంతటా ఉంటూ, అన్నింటికీ అతీతంగా ఉంటూ, సృష్టి కార్యాన్ని బ్రహ్మకు అప్పగిస్తూ సరస్వతిని, సృష్టిని కాపాడడానికి స్థితికర్తకు బాధ్యతలు అప్పగిస్తూ విష్ణువుకి లక్ష్మీదేవిని, సృష్టి లయకార్యభార్యాన్ని అప్పగిస్తూ శివుడికి పార్వతిని ఇచ్చి పరిణయం చేసింది. ఆ ఘట్టం ఎంత అపురూపమో, ఎంత అమోఘమో కదా. అది మనం ఎరగనిది, చూడనిది. కానీ మనం చూడగలం. ఎలా? అంతర్ముఖంగా మరియు బహిర్ముఖంగా. శ్రీ ధర్మపురి క్షేత్రంలో స్వయంభూ పెద్దమ్మ తల్లి ఒక సంకల్పాన్ని కల్పించింది. తన ప్రాణనాథుడు ఆత్మలింగేశ్వరుడితో కలిసి త్రిమూర్తుల కళ్యాణ మహోత్సవం తమకు మారుగా ప్రకృతి పురుషులను ఏకం చేసి, హృదయాలను మమేకం చేసి, దంపతుల చేత ఈ త్రిమూర్తుల కళ్యాణ వైభవాన్ని కనులారా చూసే భాగ్యాన్ని మనకు అందించింది. రండి, త్రిశక్తుల పరిణయ మహోత్సవంలో పాలు పంచుకుందాం. కుటుంబ సమేతంగా వస్తారు కదూ.